వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. సంక్రాంతికి టాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా పోటీ పడుతున్నాయి. దాంట్లో ఎవరి అదృష్టం ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి ఆల్రెడీ కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. వారిలో చూసుకుంటే ప్రత్యేకంగా చిరంజీవి గారు, శర్వానంద్ గారు, నవీన్ పోలిశెట్టి అండ్ రవితేజ గారు. సో ఈ సినిమాలకు సంబంధించి ఎవరు ది బెస్ట్ ఇవ్వబోతున్నారని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే 4 సినిమాలు, 4 హీరోలు పోటీ పడుతున్నారు. చిరంజీవి గారు, రవితేజ గారు, శర్వానంద్ గారు, నవీన్ పోలిశెట్టి గారు. ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి స్టోరీలతో. సో ఎవరు లక్ టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎవరు ది బెస్ట్ గా నిలబడే అవకాశం ఉందండి? యాక్చువల్గా చిరంజీవి గారు హిట్ కొట్టేశారు చాలా రోజుల తర్వాత. బాస్ ఈజ్ బ్యాక్ మెగా ఫ్యాన్స్ కి అయితే అత్యంత ఊరట. అమ్మయ్య అని ప్రీమియర్ షోస్ ముందే మనకి రిజల్ట్ కూడా వచ్చేసింది. ఇకపోతే భర్త మహాశైలి విజ్ఞప్తి కూడా కిషోర్ తిరుమల డైరెక్షన్, రవితేజ గారి కామెడీ టైమింగ్తో ఓకే అనిపించింది. ఇప్పుడు ఇంక ఇవి 2 టు బి రిలీజ్. అది కూడా ఏంటంటే 12న మన 12న గురువు గారు బాస్ ఈజ్ బ్యాక్, మన శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. రనిల్ రావు కూడా చెప్పడం కూడా భలే చెప్తారు మాడ్యులేషన్. నెక్స్ట్ డే మన భర్త మహాశైలి విజ్ఞప్తి. తర్వాత 14న 2 ఒకే రోజు, భోగి రోజు 2 సినిమాలు. ఒకటి నవీన్ పోలిశెట్టిది అనగనగా ఒక రాజు, అలాగే శర్వానంద్ది నారీ నారీ నడుమ మురారి. ఇది శర్వానంద్ గారు అన్స్టాబుల్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడే, సార్ మీ పెర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, మీ టైటిల్ మేము వాడేసుకుంటున్నాం అని కూడా చెప్పాడు ఆయన. ఇది ఒక 1 year 1.5 year బ్యాక్. నారీ నారీ నడుమ మురారి అనేది బాలకృష్ణ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మ్యూజికల్ హిట్. అది శారదా గారు అత్తగా శారదా గారిని కొత్త కోణంలో చూపించారు. అంతవరకు సాఫ్ట్ క్యారెక్టర్లుగా చూపించే ఒక ఎలివేటెడ్ సీన్స్తో చూపించే శారదా గారిని అక్కడ ఒక గయ్యాలి అత్తగా పవర్ఫుల్గా చూపించారు. అందులో బాలయ్య గారు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, శోభన. సో దాన్ని ఇప్పుడు టైటిల్ వాడుకున్నారు. ఇప్పుడు సేమ్ నారీ నారీ నడుము మురారి ఏంటంటే కథ పాతదే, బట్ కథనం ఎలా ఉందనేది తెలియాలి. ఎందుకంటే ఒకరితో బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోరితో లవ్లో ఉన్నప్పుడు పాత అమ్మాయి మళ్ళీ లైన్లోకి వస్తే ఆ పడే తెప్పలు, ఎందుకు బ్రేకప్ అయ్యింది ఏంటి అసలు. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే రియల్ లైఫ్లో కూడా అభిరుచులు కలిసాయి అందుకే పెళ్లి చేసుకున్నాం, ఇష్టపడ్డాము, మా ఇద్దరికి ఒకే ఇష్టం. అది కోట శ్రీనివాస్ గారు చెప్తారులేండి, పెళ్ళి అనే 2 అక్షరాలు అని మనీ సినిమాలో. అలాగా సేమ్ కార్డ్స్ ప్రింటెడ్ నేమ్స్ చేంజ్. స్మాల్ విజయ్ ఇది కంచికిపాడు ఏదో అంటాడు ఆయన, ఊరి విలేజ్ పేరు గుర్తు రావట్లేదు. సో అట్లాగా యూ లైక్ చిరంజీవి, ఎస్ ఐ లైక్ చిరంజీవి, యూ లైక్ ఐస్ క్రీమ్, ఐ లైక్ ఐస్ క్రీమ్ చెప్పి ఒక డైలాగ్ చెప్తారు ఆయన కోట గారు. సో అట్లాగా అవి కాదు, సంస్కృతి సంప్రదాయాలు కూడా కలవాలి. కలిస్తేనే అప్పుడు కలిసి ప్రయాణం అవుతుంది. ఒక్క అభిరుచులు కలవడం మళ్ళీ 3 రోజుల తర్వాత 3 నాలుగు ముచ్చటగా అయిపోతుంది. మళ్ళీ ఎవరి దారి వాళ్ళే చూసుకోవడం. సో అలాంటి వస్తున్న నేపథ్యంలో ఈ కథలు ఎంత కొత్తగా కథను చూపించారనేది ఇప్పుడు శర్వానంద్ సినిమాలో ఉండబోతుంది. ఇకపోతే అనగనగా ఒక రోజు నవీన్ పోలిశెట్టి ఏంటంటే కామెడీకి బాగా ప్రాధాన్యత ఇస్తాడు. అండ్ మోర్ ఓవర్ ప్రేక్షకుడు కొని పెట్టుకునే సినిమా చూసి టికెట్కు రేటు ప్రేక్షకుడు గిట్టుబాటు అవ్వాలనే కోణంలోనూ చూస్తాడు. బట్ ఆయన కేర్ తీసుకుంటాడు. ఆయన కూడా మన సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళలాగే కేర్ తీసుకుంటాడట స్క్రిప్ట్లో వాటిలో కూడా. కానీ ఒక్కోసారి తుస్సుమంటుంటాయి సహజం. ఇప్పుడు ఆయన ఇంతకుముందు తీశాడు మిస్టర్ అండ్ మిస్సెస్ పోలిశెట్టి అని అనుష్క గారితో. సో అదొక రకమైన వెర్షన్, బట్ అది జనాలకి ఎందుకో అంతగా కనెక్ట్ అవ్వలే. సో ఇప్పుడు ఆయనకు కూడా హిట్ అవసరం. శర్వానంద్ కూడా చాలా రోజుల నుంచి హిట్ లేదు, ఆయనకి హిట్ అవసరం. రవితేజ గారికి హిట్ లేదు, ఆయనకి హిట్ అవసరం. బాస్ అంటే ఆల్రెడీ ఆయన అక్కడ ఉన్నాడు, ఆయనకి హిట్లుతో పనే లేదు చెప్పాలంటే. కానీ మరొక హిట్ ఆయన ఖాతాలో యాడ్ అయిపోయింది. టు బి ప్రూవ్డ్. అంటే ఈ తరం కుర్రోళ్ళతో పాటు ఇంతకుముందు ఎవడో పెట్టాడు ఆయన ఇట్లా రోల్స్ రాయిస్ కార్ మీద ఇలా కూర్చొని ఇలా ఉంటాడు అనమాట, సిగరెట్ పట్టుకొని, నాట్ 71 జస్ట్ 41 పెట్టాడు ఎవరి కింద క్యాప్షన్. అంటే 41 ఏళ్ళ వయసులో బాస్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగున్నాడు. ఆ టైమింగు అంటే ఇవాళ రేపు కరోనా తర్వాత కుర్రోళ్ళకు కూడా మోకాలు నొప్పులు అంటున్నారు, ఆ డిసీజులు ఈ డిసీజులు అంటున్నారు. ఆయన 77 పదుల వయసు దగ్గర పడుతున్న కొద్దీ ఆయన చార్మింగ్ ఏంటి, ఆ టైమింగ్ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి, మళ్ళీ హుక్ స్టెప్స్ ఏంటి, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు సిగ్నేచర్ స్టెప్స్ ఏంటి, అది కదా మెగాస్టార్ అంటే. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇవి వస్తున్న సోకాల్ హీరోలు అందరూ, సోకాల్ డైరెక్టర్లు అందరూ కూడా ఒకప్పుడు ఆయన అభిమానించి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళేగా. ఇప్పుడు రవితేజ ఉన్నారు,
ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా బికాస్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి. అంటే ఇన్స్పిరేషన్ ఎంతమంది కలగా ఆ భావజాలం కలిగించారు చూడండి. నిజంగా చిరంజీవి గారు అంటే అనిల్ రావుపూడి గారు అదే అంటారు, అసలు షార్ట్ అంతా అయిపోయిన తర్వాత వచ్చాక నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి సినిమా చూసుకుంటా అంట. కొన్ని టైమింగ్స్ ఎట్లా ఎలా పెడితే బాగుంది, కొన్ని ఇన్స్పిరేషన్ ఉంటాయి కదా. చూస్తే మళ్ళీ మా చిరంజీవి గారి సినిమా ఇంట్రెస్ట్ చూసి తర్వాత అరే పొద్దున్న ఆయనతో కూడా నేను షూట్ చేశాను, ఆయనకని నేను మెగా మైక్ పట్టుకొని యాక్షన్ చెప్పాను, ఆ టీచర్ వ్యక్తిని నేను ఇలా పక్కన కూర్చొని యాక్షన్ అని చెప్తున్నానా అని ఒకసారి ఆలోచించుకుంటాడంట. అంటే తన్మయత్వం చెందుతా. అంటే మెగాస్టార్ రేంజ్ ఏంటో ఆ 80s 90s ఉన్న కిడ్స్కి ఏదైతే ఉందో వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు టీవీలు ఇవన్నీ వచ్చేసాయండి, సోషల్ మీడియా, యూట్యూబ్లు, ఛానల్స్, ఓటీటీలు, అవన్నీ లేని రోజుల్లో మెగాస్టార్ అనే సినిమా వస్తుందంటే ఎలా అసలు మీరు అన్నట్టు అసలు సంక్రాంతి అంటేనే సినిమా వాళ్ళకి పెద్ద పండగ. అందులో బాలయ్య గారి సినిమా ఒక పక్క, చిరంజీవి గారి సినిమా ఒక పక్క, పోటాపోటీగా నీదానా నువ్వా నేను, ఎంత కాంపిటేటివ్ ఉంటుంది, ఎంత హెల్తీ. ఎడ్ల పందాలు థియేటర్ లో సినిమా పందాలు మళ్ళీ ఏంటి, బాలయ్య గారి కటౌట్ 50 అడుగులు పెడితే చిరంజీవి గారిది 55, మళ్ళీ బాలయ్య గారిది 60 అడుగులు పెడితే చిరంజీవి గారు 77, ఇట్లా పాలాభిషేకాలు. అసలు నిజంగా వాళ్ళు నిజంగా ఎంత ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. నిజంగా వాళ్ళు కూడా బాలయ్య గారు కానీ చిరంజీవి గారు కానీ ఏం ఎంజాయ్ చేస్తుంటారు, ఏంటి నా కోసం ఇంత పిచ్చేవా అలాగే అంటారు కదా. అసలు గాడ్స్ గిఫ్ట్, ఏ 1 కోటి మందికో కూడా అలా పుడతాడు కదా. సో అట్లాంటి ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చిన వీళ్ళు ఆల్రెడీ ఆయన హిట్ కొట్టేశాడు. కాకపోతే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే సంక్రాంతికి 4 సినిమాలు వస్తున్నాయి, హేమా హేమిల్ లాంటి సినిమాలు, ఆల్రెడీ బాస్ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు ఇది పర్వాలేదు అనిపించుకుంది. అంటే ఫస్ట్ డే నేను చూసిన దాని ప్రకారం ఏది నారి నారి నడుమురారి, మిగతా 2 ఎలాగ ఉంటాయన్నది చెప్పలేకపోతున్నాను నేను నా వరకైతే. బట్ తెలియని స్టోరీ కాదు, తెలిసినవే, కథనం కొత్తగా ఉండాలి, స్క్రీన్ ప్లే, టేకింగ్, అది కూడా 4 వరుసగా వస్తున్నాయి కాబట్టి కంపారిజన్ కూడా ఉంది. ఇంచుమించు భర్త మహాశైలకు నారి నాడి నరుమురారి ఒకే జోనర్లను. ఎందుకంటే కాకపోతే ఇక్కడ భర్త పెళ్ళైన వాడు ఇద్దరిని ఎలా హ్యాండిల్ చేశాడు, అక్కడ పెళ్లి కాకుండా ఎఫ్ఐఆర్ ఇద్దరిని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది డైరెక్టర్ టాలెంట్. ఈ అనగనగా ఒక రాజు అనేది ఇది కూడా సేమ్, పెళ్లి చూపులు, పెళ్లి హడావడి, ఎటువంటి అమ్మాయిని చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈయన ఒక రకమైన నవీన్ పోలిశెట్టి కామెడీ. సో మెయిన్ థియేటర్లు ఎడ్జిస్ట్ చేయలేక డిస్ట్రిబ్యూటర్లు తలపట్టుకుంటారు నాకు తెలిసి, థియేటర్ ఓనర్స్ వాళ్ళు. చూద్దాం. మొత్తానికి సినిమా వాళ్ళకి పెద్ద పండుగ ఏంటంటే సంక్రాంతి, సమ్మర్ హాలిడేస్, దసరా, లాస్ట్ ఛాన్స్ క్రిస్మస్ హాలిడేస్. కానీ ఈ 3 మెయిన్. సో బాస్ ఈజ్ బ్యాక్ కాబట్టి పండగ ఇంకా పీక్స్ అని కూడా చెప్పాలి. అసలు హీట్ స్టార్ట్ అయింది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.